ఒక మనిషి జస్ట్ షాపింగ్ కి పోయి ఒక దేశం ఎకానమీని కొలాప్స్ చేయడం విన్నదా ఎప్పుడైనా? పిచ్చి పిచ్చిగా గోల్డ్ పంచడం వల్ల ఒక దేశం 10 years వరకు రికవర్ అవ్వలేదు. ఆయన ప్రపంచంలోనే ఇప్పటి వరకు ఉన్న వన్ ఆఫ్ ద మోస్ట్ రిచెస్ట్ పర్సన్ మాన్సా ముసా. ఆయన 14th centuryలో మాలి ఎంపైర్ ని రూల్ చేసిన ఒక ఆఫ్రికన్ కింగ్. ఆ టైంలో ప్రపంచంలో ఎక్కువ గోల్డ్ రిజర్వ్స్ వాళ్ళ దగ్గర ఉంటుండే. అక్కడ ఎంత గోల్డ్ ఉండేది అంటే జనాలు దాన్ని కరెన్సీలా కూడా వాడేవాళ్ళు కాదు. షాకింగ్ ఏంటంటే వాళ్ళ కరెన్సీ సాల్ట్, ఎస్ ఉప్పు. ఎందుకంటే ఆ డెజర్ట్ లో ఉప్పు చాలా రేర్ అండ్ వాల్యుబుల్ థింగ్ అన్నమాట. ఇప్పుడు మాన్సా మూసా గురించి మాట్లాడుకుందాం. ఆయన 1324లో యాత్రకు పోయేటప్పుడు ఒక లెజెండ్ గా మారిపోయిండు. ఆయన యాత్ర ప్రపంచం ఎప్పుడూ చూడని విధంగా ఉంది. వేల మంది సోల్జర్స్ అండ్ సర్వెంట్స్ 9 tons గోల్డ్ ని క్యారీ చేస్తున్న క్యామెల్స్ తో బయలుదేరిండు. దారిలో కనిపించిన ప్రతి పేదవానికి ఆ గోల్డ్ ని పంచుకుంటూ పోయిండు. కానీ కైరోలో ఆయన ఎంత ఎక్కువ గోల్డ్ పంచిండంటే అక్కడ ఈజిప్ట్ ఎకానమీనే కొలాప్స్ అయిపోయింది కంప్లీట్లీ. మార్కెట్ అంతా గోల్డ్ తో నిండిపోయింది. గోల్డ్ వాల్యూ పడిపోయింది అండ్ ఆ ఇన్ఫ్లేషన్ 10 years కంటే ఎక్కువ ఉంది. జస్ట్ ఇమాజిన్, ఆయన 1337లో చనిపోయిండు. అప్పటికి మాలి ఎంపైర్ చాలా పవర్లో ఉండే. హిస్టరీలో ఆయన్ని కేవలం ప్రపంచంలోని రిచెస్ట్ మ్యాన్ గానే కాదు, ఆఫ్రికాలోని గొప్ప రూలర్స్ లో ఒకరిలాగా గుర్తుపెట్టుకుంటారు.